హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయన చూడదు, ఆయన ఎరగదు గనుక ఆయన్ను పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ వద్దకు వత్తును. కొంతకాలం తర్వాత లోకము నన్ను మరీ ఎన్నడూ చూడదు. హల్లెలూయా. థ్యాంక్ యూ స్పిరిట్ ఆఫ్ ది లార్డ్. ప్రభువా, ఈ వాక్యం గురించి ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నీ బిడ్డలకు బోధిస్తుండగా, నీ సువార్త ప్రకటిస్తుండగా నీ ఆత్మ బలంతో నింపి వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభు ఈ లైవ్లో ప్రభువా తీసుకొచ్చి నీ ఆత్మ ప్రేరేపించారు. వినగలిగే చెవులు, చూడగలిగే నేత్రాలు, గ్రహించుకునే హృదయం ప్రతి బిడ్డకు దయచేయమని, అద్భుతులు ప్రభువా పడిపోయిన ప్రతి బిడ్డ, ఎరగని ప్రతి బిడ్డ నీ నామాన్ని ఇరుగులాగిన ప్రభు చూపించమని, అనేకులు ప్రభువా నీ రాజ్య వ్యాప్తిలో పనిచేయడం సిద్ధపడుతుండగా ప్రతి ఒక్కరిని బలపరిచే కృపను ప్రభు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభువా, మీ సహోదరులారా, చాలా రోజుల తర్వాత మరి ప్రభు ప్రేరేపించాడు. ప్రతిరోజు కూడా ఇలాగా మీకు వీడియోలు కానీ ప్రభు యొక్క వాక్యాన్ని బోధించడం కానీ ఈ లైవ్లోనే ప్రార్థన చేస్తుండగా ఎవరైతే బలంగా దేవుని పని చేయాలనుకుంటున్నారో, దేవుని రాజ్యవ్యాప్తిలో బలంగా ముందుకెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరినీ బలపరచుటకు మరి చాలా రోజుల తర్వాత ప్రభు ప్రేరేపించాడు. కాబట్టి ఈ లైవ్లోకి వస్తున్న ప్రతి వారు కూడా ఆత్మీయత కలిగిన ప్రతి బిడ్డ ఈ వాక్యాన్ని వదిలిపెట్టకుండా వినాలని నేను ప్రభు పేరటం కోరుకుంటున్నాను. వీలైతే మాకు G3 ఇమ్మానుయేల్ టీవీ ఛానల్ ఉంది, దాంట్లో సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఆ వాక్యాన్ని విని బలపడినట్లయితే మీరు సేవలో ముందుకెళ్ళగలని నమ్ముతున్నాను. సో సేవకులుగా జీవిస్తున్న మనకి ప్రభు అపోస్తులకు బోధిస్తున్నాడు, ఆ వాక్యాన్ని ఈరోజు మనకి బోధిస్తున్నాడు. ఏదో తెలుసా, ఆయనే ప్రార్థన చేస్తాడంట మనలో ఎల్లప్పుడూ ఉండడానికి సత్య స్వరూపైన ఆత్మని అనుగ్రహించమని. కాబట్టి ఈ సత్యానికి స్వరూపం ఉంది. ఈ సత్యం అంటే ఏంటి? వాక్యమే సత్యము. ఆ వాక్కుకి ఒక స్వరూపం ఉంది. ఆ యొక్క స్వరూపమైన సత్య స్వరూపమైన ఆత్మ మనలో ఎల్లప్పుడూ ఉండడం కోసము మరి కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుణ్ణి వేడుకుంటున్నానని. కాబట్టి ఆయన మనకి ఆత్మగా అనుగ్రహించబడతాడు. లోకము అంటే దేహము, మన శరీరము, శరీరసరంగా జీవించే వారు ఈ యొక్క ఆత్మస్వరూపిని చూడలేరు, ఈ సత్యస్వరూపిని చూడలేరు, అలానే ఈ సత్యస్వరూపిని ఎరగలేరు. కనుక ఈ సత్యస్వరూపిని పొందుకోలేరు అంటున్నాడు. సత్యస్వరూపైన ఆత్మ అంటున్నాడు. కాబట్టి ఈయన సత్యానికి ఒక స్వరూపం ఉంది, ఆయన ఆత్మ ఉన్నాడు. ఆయన లోకానుసారంగా జీవించే వ్యక్తులు, శరీరసారంగా జీవించే వ్యక్తులు, వాళ్ళు పండితులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, లోకం మొత్తం చుట్టేసి రావచ్చు, కానీ వారికి ఈయన తెలియదు. లోకము ఆయనను చూడదు, ఆయన్ను ఎరగదు గనుక ఆయన పొందుకోలేదు అంటున్నాడు. మీరు ఆయన్ను ఎరుగుతారు అంటున్నాడు. ఎవరు? ఎవరైతే యేసుక్రీస్తు నా స్వంత రక్షకుడు అని అంగీకరించి మారు మనసు పొంది నమ్మి బాప్తిజం పొందుకుంటారో, ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారికి ఈ సత్య స్వరూపైన ఆత్మ అనుగ్రహించబడుతుంది. అయితే లోకానికి ఎందుకు అనుగ్రహించబడదంటే అది వారు తెలుసుకుని ఈ వాక్యం వారి చెవులలోకి వెళ్ళి అంగీకరించబడేంతవరకు కూడా, ఆ పరిస్థితులు వచ్చేంతవరకు కూడా ఈయన మన అలా లోకంలో జీవించే ఏ వ్యక్తులుగా మరి కనిపించడు. అందుకే లోకంలో ఉన్న వ్యక్తులు ఈయన చూపించడంటే అవకాశం లేదు. ఎవరైతే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడో, ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చి ఆయన వాక్యాన్ని విని అంగీకరిస్తారో
అంగీకరించి నమ్మి పశ్చాత్తాపడిపోతారో, నమ్మి బాప్తిసం తీసుకుంటారో వారికి ఈయన అనుగ్రహించబడతారు. కాబట్టి ఇప్పుడు లోకంలో ఉన్నవారు చూడలేరు, ఎరగలేరు, ఆయన్ని పొందుకోలేరు. కాబట్టి మీరు ఆయన్ని ఎరుగుతారు అంటున్నాడు. కాబట్టి మనం అంగీకరించబడిన మనకు మనం తెలుసుకుంటున్నాము. అయితే ఆయన మీతో కూడా ఉండును, మీలో నివసించునని రాయబడింది. కాబట్టి మనలోకి వచ్చి మనలో ఉంటాడు ఆయన. కాబట్టి ఇక్కడ మనం నిలబడ్డాం. కాబట్టి ఆయన మనలో వచ్చి ఉంటే ఉన్న వాల్యూ ఏంటో మనకు తెలుసు. అయితే లోకానుసారంగా జీవించే వారికి ఈ యొక్క ఆత్మ యొక్క అనుభవం తెలియకపోవడం వల్ల యేసుక్రీస్తు ప్రభు అని, యేసుక్రీస్తు మరి దేవుడని, యేసుక్రీస్తు మరి సర్వశక్తిమంతుడని ఎరగలేకపోవడము మరి సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. కాబట్టి అందరికీ ఇది అనుగ్రహించబడిందని బైబిల్లో రాయబడలేదు. కాబట్టి ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో, నిజమే, సర్వజనుల కోసము, సర్వ సృష్టి కోసము, ఉన్న తరాల కోసము, పోయిన తరం కోసం, రాబోతున్న తరాల కోసం కూడా ఆయన తన కుమారుని అనుగ్రహించాడు. అయితే నమ్మి మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్న వాడికి ఈ సత్యస్వరూపైన ఆత్మ అనుగ్రహించబడుతుంది. ఎందుకంటే ఈ లోకానుసారంగా ఉండే వ్యక్తులకి, శరీరసారంగా జీవించే వ్యక్తులకి ఈ ఆత్మ తెలియకపోవడం గల కారణము ఒకసారి చూద్దాం. యోబు గ్రంథంలో రాయబడింది. యోబు గ్రంథము 28వ అధ్యాయంలో రాయబడింది. ఈ యొక్క మనుషులు దీని విలువ ఏ రకంగా నిర్ధారణ చేసుకుంటున్నారో రాయబడింది. చూద్దాం. యోబు గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనంలో రాయబడింది. నరులు దాని విలువను వెరగరు అంటున్నాడు. హల్లెలూయా. నరులు అనే వాళ్ళు పరిశుద్ధాత్మ యొక్క విలువను వెరగరు, ప్రాణులున్న దేశంలో అది దొరకదు అంటున్నాడు. ప్రాణులు అంటే ఎవరు? క్రూర మృగాలు కానీ, పక్షులు కానీ, జలచరాలు కానీ, అలాగే ప్రాణితో జీవించే ఏ జంతువు అయినా, పక్షి అయినా, చేప అయినా, జలచరం ఏదైనా సరే అక్కడ ఇది దొరకదు అంటున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మరి ఆ యొక్క జంతువులకు అనుగ్రహించబడలేదు, పరిశుద్ధాత్మ పక్షులకు అనుగ్రహించబడలేదు, అవునా? పరిశుద్ధాత్మ చేపలకు అనుగ్రహించబడలేదు, కేవలము నరులకే అది అనుగ్రహించబడింది. హల్లెలూయా. కాబట్టి నరులు యేసుక్రీస్తుని తమ సొంత రక్షకుడుగా అంగీకరించబడితేనే ఈ పరిశుద్ధాత్మ యొక్క విలువ తెలుస్తుంది. హల్లెలూయా. కాబట్టి కింద ఒక మాట రాయబడింది, ఒక మాట, అగాధము అది నాలో లేదను అంటున్నాడు. అగాధము అంటే నరక కోపంలో, అవునా? ఆ పరిశుద్ధాత్మ అవసరం లేదు అక్కడ. అందుకే యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత చెరగా పట్టుకోవడానికి ముందు అగాధంలోకి వెళ్ళిపోతే, అగాధంలోకి వెళ్ళిన ఆయన్ని ఎవరు తీసుకొచ్చాడు తెలుసా? పరిశుద్ధాత్ముడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. అవును, ఎక్కడ తీసుకొచ్చాడు? భూమి మీదకి మళ్ళీ, అవునా, సజీవుడిగా తీసుకొచ్చున్నాడు. చనిపోయిన మృతి పొందిన ఆయన్ని దేవుడే తన ఆత్మను పంపించి ఆయన తిరిగి లేపాడు. హల్లెలూయా. కాబట్టి అగాధము అది నాలో లేదనను. ఏది? చీకటిలో ఈయన ఉండడం అవసరం లేదు, చీకటి ఉన్న ప్రాంతంలో ఈయన ఉండడు, కానీ మనుషుల్లో ఉంటాడు. సముద్రము దానికి, అవును, సముద్రము నా యొద్ద లేదని అంటున్నాడు. సముద్రంలో కూడా ఈయన అవసరం లేదు, సముద్రం ఈయన నాలో లేదను. 10వ వచనం చూస్తే సువర్ణము దానికి సాటి అయింది కాదంటున్నాడు. హల్లెలూయా. సువర్ణము పరిశుద్ధాత్మకి సాటి అయింది కాదు. ఎంత కేజీలు బంగారం పెట్టినా కూడా పరిశుద్ధాత్మతో బంగారము సమానము కాదు. దాని విలువ కొరకే వెండి తూచరాదని రాయబడింది. కాబట్టి పరిశుద్ధాత్మ కోసం నువ్వు వెండి తూచిన ఎన్ని కేజీలు కాదు, ఎన్ని టన్నులు తూచినా కూడా పరిశుద్ధాత్మకి సాటి రాదు అంటున్నాడు. అది ఓపీరు బంగారమునకైనను, విలువల గోమేదకంకైనను, నీలమునకైనను కొనబడినది కాదు అంటున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ విలువని ఆ రోజు నిజంగా పేతురు యోహాను దగ్గర, అవునా, ఒక వ్యక్తి వచ్చి డబ్బులు పెట్టి, అవునా, నాకు కూడా మీలాగా తల మీద చేయి పెడితే పరిశుద్ధాత్మ పొందుకున్నాక నాకు ఏమంటే పేతురు దానికి ఒప్పుకోలేడు. ఇది డబ్బులు పెట్టుకునేది కాదు, ఇది బంగారం పెట్టుకుని కొనేది కాదు,
ఇది నీలములు పెట్టుకునేది కాదు, ఇది విలువగల గోమేదకులు పెట్టుకునేది కాదు, ఇది కొనబడేది కాదు, ఇది ఫ్రీ. హల్లెలూయా. ఇది ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి దేనితో కూడా పరిశుద్ధాత్మని చాటి చేయడానికి విలువ లేదు. ఎన్ని కోట్ల డబ్బు పెట్టినా కూడా దీనికి సాటి కానే కాదు. భూప్రపంచం మొత్తం కూడా ఒక పక్క పెట్టి అవునా ఈ పరిశుద్ధాత్మకి సమానము చేయలేరు. ఏ వస్తువు పెట్టినా కూడా పరిశుద్ధాత్మకి సమానం కానే కాదు అంటున్నాడు. కాబట్టి చూడండి 16 వచనంలో, అది ఓపీరు బంగారములకైనా కొనబడినది కాదు, విలువగల గోమేదకులకైనా కొనబడినది కాదు, నీలములకైనా కొనబడినది కాదు. 10వ వచనము, సువర్ణమైనను స్ఫటికమైనను దానితో చాటి కావు, ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు. ఇది ఒకటి ఇస్తే ఇది ఇస్తాను అనడానికి లేదు. నువ్వు డబ్బులు ఇస్తే ఈ పరిశుద్ధాత్మ ఇవ్వబడుతుంది, నువ్వు మరి ఇల్లు ఇస్తే ఇల్లు రాసిస్తే ఈ పరిశుద్ధాత్మ ఇవ్వబడుతుంది, నువ్వు పొలం రాసిస్తే ఈ పరిశుద్ధాత్మ ఇవ్వబడుతుంది, నువ్వు నీ ఇంట్లో విలువైన వస్తువులు ఈ తీసుకొచ్చి ఇక్కడ పెడితే పరిశుద్ధాత్మ ఇవ్వబడుతుంది. ఇది లేదు. పరలోక శుభవార్త అనేది నువ్వు కేవలం విని పశ్చాత్తాపడిపోవడం వల్ల మాత్రమే ఉచితంగా అనుగ్రహించబడుతుంది. కాబట్టి దీనికి సాటి ఏది పెట్టి కూడా కొనడానికి వీలేదంటున్నాడు. 18వ వచనము, పగడముల పేరు ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనే కూడదు అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఏది విలువైందో ఈ భూమినా ఆ విలువైన తీసుకొచ్చి ఈ పరిశుద్ధాత్మ ఎదుట పెట్టి సమానము చెయ్యలేము అని బైబిల్లో రాయబడింది. ఇంకో మాట 20వ వచనము, అది సజీవులందరి కనులకు మరుగైంది అంటున్నాడు. హల్లెలూయా. జీవించే వాళ్ళకు, శరీరసారంగా జీవించే ప్రతి వారికి కూడా ఇది మరుగైనది, కానీ ఆత్మలో నింపబడిన ప్రతి వారు గ్రహించుకోగలరు. హల్లెలూయా. ఈ జీవాన్ని ఆత్మ నింపబడిన ప్రతి వారు గ్రహించకూడదు. అందుకనే అది సజీవులందరి కనులకు మరుగైంది. నువ్వు చూస్తావు కానీ నీకు కనబడదు ఎదురుగా. నీ యొక్క ప్రవహిస్తూ ఉంటుంది బాడీ మొత్తం కూడా, నీకు అది అవునా, నీకు అది ఆ సెన్సేషన్ ఇతరులకు చెప్పినా కూడా అర్థం చేసుకోలేదు. కాబట్టి అది సజీవులందరి కనులకు మరుగైనది. నిజమే, నేను ఆ యొక్క ఆత్మీయ స్థితి పొందుకుంటున్నా, ఎదురు నువ్వు ఉన్నా కూడా ఆత్మీయస్థితి కలిగి కూడా అది నువ్వు గ్రహించుకోవడానికి చెప్పడం గల కారణం ఏంటంటే నువ్వు కూడా ఆ ఈక్వల్ యొక్క ఆత్మీయస్థితి కలిగి ఉండాలి. ఇంకో మాట, ఆకాశ పక్షులకు మరుగు చేయబడి ఉన్నది. ఎంత గొప్ప ధనవంతులు అనుకుంటామో, ఎంత గొప్పగా ఆకాశంలో అంటే విమానాల్లో తిరుగుతామో అంత గొప్ప, నిమిషానికి గంటలకి ఒక ఫ్లైట్ మార్కుంటూ వెళ్ళిపోయే ప్రతి డబ్బున్న వ్యక్తికి కూడా ఈ పరిశుద్ధాత్మ మరుగు చేయబడింది. మరి ఎవరికై ఇది ఉచితంగా ఇచ్చేది? ఇది కేవలము నమ్మి రక్షణ పొందుకున్న ప్రతివాడు. యేసుక్రీస్తు నా పాపాల కొరకు మరణించి చనిపోయి తిరిగి లేచాడు నమ్మి ప్రతి వారికి కూడా ఎలా ఇవ్వబడింది తెలుసా? ఉచితంగా ఇవ్వబడింది. నీకు ఆత్మీయ అనుగ్రహింపు కలుగును గాక. ఎందుకంటే ఇది అన్నిటికన్నా గొప్ప మర్మమై ఉంది. ఇది ఎవడికి కూడా అవునా ఉన్నతమైన స్థితి గల వాడికి ఎవడికి ఇవ్వలేదు. ఇది కేవలము బలహీనుడు అనుకునే ప్రతి వాడిని బలపరచడం కోసం ఇవ్వబడింది. జ్ఞానం లేదు అనుకున్న ప్రతి వాడికి జ్ఞానము ఇవ్వడం, జ్ఞానం సిగ్గుపరచడం కోసం ఇవ్వబడింది. ఇది శక్తిహీనులకు శక్తిని చూపించడం కోసం ఇవ్వబడింది. ఇది ఎన్నిక లేని వారికి ఎన్నిక ఎలాంటిదో కలగజేయడం కోసం ఇవ్వబడింది. ఈ భూప్రపంచంలో ఎవ్వడు ఈ భూమి మీద అక్కర్లేదనుకుంటున్నామో వాడికి ఇది మహిమ ఘనత ప్రభావాలు యేసునామమున చెల్లుడ కోసము అది అలాంటి వాళ్ళకి ఇవ్వబడింది. కాబట్టి ఒకరు 1000 మంది 10,000 మంది ఎలా అవుతారంటే ఈ ఆత్మస్థితి కలిగి ఒకరినొకరు పంచుకోవడం వల్ల, ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడం వల్ల. ఇది కులానికి మార్పు కాదు, మతానికి మార్పు కాదు, డబ్బుకి మారిపోయేది కానే కాదు. ఇది కేవలము మనసు మారిన ప్రతి వారికి, మారు మనసు పొందుకున్న ప్రతి వారికి ఎలా ఇవ్వబడింది తెలుసా? ఉచితంగా ఇవ్వబడింది. కాబట్టి లోకము ఆయన చూడదు, ఆయన ఎరగదు కనుక ఆయన పొందుకోలేదు. కానీ నువ్వు అరుగుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన మీతో కూడా నివసించును, మీలో కూడా ఉండును అంటున్నాడు. మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీలోనే ఉంటాను నేను. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ భూమి మీద యేసుక్రీస్తు తమ సొంత రక్షకుడుగా అంగీకరించిన ప్రతి వారు కూడా ఏమి పొందుకోవాలి అంటే పరిశుద్ధాత్మని వరముగా పొందుకోవాలి. పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత వరము, ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానము ద్వారా వరములు ఇవ్వబడతాయి. ఆ వరముల ద్వారా ఫలాలు ఫలిస్తాము
అవి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మార్గం అవుతుంది. కాబట్టి ప్రతి వారు కూడా గమనించాల్సింది, ఈ భూమి మీద మనిషిని జీవించే విధానము ఆత్మీయస్థితి కలిగి ఉంది. అందుకనే మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చాలని రాయబడింది. ఈ భూమి మీద నడిచే విధానము శరీరసారమే నిజమే మొదటి నుంచి. కానీ ఎప్పుడైతే క్రీస్తుని మన సొంత రక్షణగా అంగీకరిస్తామో అప్పుడు ఆత్మానుసారంగా నడవాలని బైబిల్ చదివిస్తుంది. నీవు ఈ భూమి మీద ఏ గొప్ప వాగ్దానము ఈ బైబిల్ని తీసుకోవాలనుకుంటే, పొందుకోవాలనుకుంటే కనుక మొదట నువ్వు పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని పొందుకున్న తర్వాత, ఆత్మీయ వాగ్దానం పొందుకున్న తర్వాత వరములు నీకు ఇవ్వబడతాయి. ఆ వరములు నువ్వు కంటిన్యూగా ముందుకు ఆపరేట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నట్లయితే నువ్వు ఫలాలు ఫలిస్తావు. అయితే ఈ మధ్యలో ఏమవుతుంది తెలుసా? శ్రమ వస్తుంది. శ్రమ తర్వాత ఆ యొక్క ఓర్పు, సహనం వస్తుంది, పరీక్షలు వస్తాయి, ఆ తర్వాత నిరీక్షణ కలుగుతుంది. ఈ ఆత్మీయ జీవం ద్వారా ఆ నిరీక్షణ ఏం చేస్తుంది తెలుసా? పరలోక రాజ్యానికి తీసుకెళ్తాం. కాబట్టి ప్రతి వారు ఈ భూమి మీద జీవించే విధానము శ్రమల గుండనే వెళ్తూ ఓర్పు కలిగి ఉంటూ ఓర్పు ద్వారా పరీక్షించబడుతూ ఆ పరీక్షల్లో నిరీక్షణ కలిగి ఉండి పరలోక రాజ్యానికి చేరాలన్నదే ముఖ్య ఉద్దేశము. కాబట్టి నువ్వు నేను ఈ భూమి మీద జీవించే విధానము మనుషుల్లాగా జీవించకూడదు. మనం మనుషులము కాదు. ఈ భూమి మీద ప్రభు తన కొరకు ఏర్పాటు చేసుకున్నాక ఆయన చిత్తం ఎరిగిన వాళ్ళగా మన జీవితాన్ని చదివిస్తుంది. ఇటు కృప నీకు నాకు మనందరికీ కలుగునుగాక. సమృద్ధి జీవితం నువ్వు నింపబడుదుగాక. నీ కుటుంబం మొత్తం ఈ యొక్క ఆత్మీయ జీవంలో నడుచుదురుగాక. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన యేసునికే స్తోత్ర ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా వీళ్ళకు బోధిస్తూ ఉన్నావు. వారందరూ ప్రభువా శరీరసారంగా జీవించే ప్రతి వారు ఆత్మస్వరూపులుగా మారాలని ప్రభా నీ చిత్తము. కాబట్టి నేను ప్రార్థన చేస్తుండగా నీ మహిమ బిడ్డలపై దిగి వచ్చునుగాక. పరిశుద్ధాత్ముడా నేను ప్రార్థన చేసి అభిషేకం బిడ్డలు చూసుకుందురుగాక చేస్తున్నావు. సంపూర్ణ ఆరోగ్యము బిడ్డలకు కలుగుదురుగాక చేస్తున్నావు. హోలీ స్పిరిట్ ఎవరైతే ప్రభు అది తలనొప్పులతో బాధపడుతున్నారో, బీపీ, షుగరు, థైరాయిడ్, గడ్డలు, ఇప్పుడు మానసిక అనారోగ్యానికి గురి అవుతున్నారు, వాళ్ళందరికీ విడుదల కలుగుడుగాక. ఆ మరణ పడకలకు ఉన్న ప్రతి ఒక్కరు పరిపూర్ణ స్వస్థ కలుగుడుగాక. పక్షవాయు నుంచి నజరుడైన యేసు క్రీస్తు నామములో పరిపూర్ణ స్వస్థ కలుగుడుగాక. సంపూర్ణ ఆరోగ్యము ప్రతి బిడ్డకు కలుగుడుగాక. ప్రతి ఒక్కరు ప్రభు నీ రాజ్య వ్యాప్తిలో బలంగా పనిచేసే బిడ్డలుగా మారిపోదురుగాక. హోలీ స్పిరిట్ దహించి అగ్ని నింపండి. అసాధారణమైన కార్యక్రమం బిడ్డల జీవితంలో జరిగించి ఈ నామ మహేగంతకు వాడబడే కృపను, శక్తిని, సామర్థ్యం గురించండి. అలానే ప్రభు ఎవరైతే ప్రభు అదిగో నీ యొక్క సేవలో వాడవాలనుకున్నారో ఆ బిడ్డ ప్రతి ఒక్కరిని అభిషేకించడం వేసినావు. ప్రతి చీకటి బలహీన క్రియల నుంచి ప్రభు బిడ్డలకు విడుదల కలుగుడుగాక. పరిపూర్ణ ఆరోగ్యం ప్రభు బిడ్డలకు కలుగుడుగాక. సంపూర్ణమైన స్వస్థత, విడుదల దేహాలు దయచేసి అద్భుతంగా బలపరిచి నడిపించి వాడుకోమని యేసుక్రీస్తుని ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.